హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన నార్మల్ బ్లౌజ్కి లోడింగ్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ పైపింగ్ రెడీ చేసుకోవాలి. దాని తర్వాతకి మనం చక్కగా నడుముకి ఇలా వేసుకోవాలి, లైనింగ్కి ఓన్లీ. తర్వాతకి నెక్కుకు వేసుకోవాలి. నెక్కుకు వేసుకునే విధానం చూడండి, ఇగో ఇలా చేతులతో తిప్పుకుంటూ చాలా చక్కగా ఇగో ఇలా ముందుకి దాన్ని పుష్ చేసుకుంటూ మనం ఇలా కుట్టాలన్నమాట. ఎంతసేపు నెక్కి ఎలా తిరిగిందో పైపింగ్ కూడా అలా తిప్పుకునే శక్తి మన చేతులలో ఉండాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాతకు ఒరిజినల్ పార్ట్ తీసుకోవాలి. దాన్ని మనం చక్కగా సీదా మీద వేసేసి ఈ యొక్క పైపింగ్ కుట్టుకున్న క్లాత్ని ఇలా బోర్లించుకొని సమానంగా అన్నీ చెక్ చేసుకొని చక్కగా ఇలా చూసుకొని మనం నెక్కుకి కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇలా కరెక్ట్గా వేసుకోవాలి. మళ్ళీ అది కూడా మనం తిప్పుతూ ఉండాలన్నమాట. ఇలా నీలిగినట్టుగా వేయకూడదు. ఎప్పుడైనా క్లాత్ వేసేటప్పుడు మన చేతుల్లో ఏంటి అంటే పనిని తిప్పాలి. అప్పుడే మనకి నీట్గా చక్కగా అందంగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం కుట్టేసుకున్న తర్వాత ఆ కింది బాజులో కూడా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఆ ఖర్చుని కట్ చేసేసుకోవాలి. చక్కగా ఇలా కట్ చేసి ఆ నెక్కుని కూడా ఎగస్ట్రా ఉన్న ఖర్చుని తీసేసుకోవాలి. ఇవి ఏంటి ఏంటంటే ఈ బ్లౌజులు కుట్టడం వల్ల మనకు 300, 350, 400 అలా మనం తీసుకోవచ్చు. ఇలా నీట్గా ఉంటాయి. చేతి పని బాధ కూడా ఉండదు, చికాకు ఉండదు మనకి. ఓకేనా? ఇలా మనం అక్కడక్కడ కాట్లు పెట్టేసి చక్కగా రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసేసుకొని మంచిగా వాటన్నిటిని నీట్గా ఇలా అనుకొని మళ్ళీ ఆ థ్రెడ్ మీద నుంచి కుట్టు వేసుకోవాలి పక్క నుంచి. ఓకేనా? క్లాత్ మీదకి థ్రెడ్ మధ్యలో క్లాత్ మధ్యలో ఇలా ఆ కుత్తికలో క్లాత్ కుట్టు అనేది వేయాలన్నమాట, కనిపించకుండా. ఇలా నెక్ కూడా మంచిగా వస్తుంది, నీట్గా వచ్చేస్తుంది మనకి. బ్లౌజ్ మొత్తం కుట్టి చూపిస్తానండి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు లేట్ అయినా మీకు, ఎందుకంటే ఇలా కుట్టుకోవడం వల్ల కూడా మనకి డబ్బులు వస్తాయి అనేది మీకు కూడా అర్థం కావాలని చెప్పేసి ఇలా కూడా కుట్టాలి. అన్నీ పెట్టాలి కదా మనకి. వచ్చిన వాళ్ళ కోసమైతే నేను ఏది పెట్టను, రాని వాళ్ళ కోసమే పెడతాను. లైనింగ్ అండ్ ఒరిజినల్ ఇలా ముడతలు లేకుండా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, చూస్తూనే బ్యాక్ పార్ట్ ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు అటువైపు కూడా జాయింట్ చేసుకోవాలి చక్కగా ఇలా. ఇలా చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకోవాలి చక్కగా. పనిని ఎప్పుడైనా ఇష్టంగా చేసుకోవాలండి. కష్టం అనుకుంటే ఏ పని కూడా చేయలేము. ఇది మనం ఎంత ఇష్టంగా చేస్తే అంత పైకి తీసుకెళ్తుంది అనమాట టైలరింగ్ అనేది. తర్వాత డాట్స్ వాళ్ళ హైట్ పర్సనాలిటీని బట్టి మనం వేసుకోవాలి. వీటి గురించి కూడా ఎవరికి ఎంత వేయాలి అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో పెట్టేశానండి ఆల్రెడీ. అది మీరు మన పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని దానికి పైపింగ్ వేసుకోవాలి ఇలా. చూడండి, నెక్ ఎలా తిప్పుతున్నాను చక్కగా అలా మీరు కూడా తిప్పేసుకోవాలి. ఎప్పుడైనా మనం మంచిగా ఆపోజిట్ కలర్ తీసుకోవాలి పైపింగ్. ఇప్పుడు చూడండి, దానికి ఎంత ఆపోజిట్, కొంచెం డార్క్ అయినా పర్వాలేదులే, కానీ దాంట్లో మ్యాచింగ్ అయ్యే క్లాత్ అది ఉంటుంది చూడండి, ఫ్లవర్, అలా తీసుకొని మనం వేయాలన్నమాట. పైపింగ్ బాగుంటుంది. ఇలా నెక్కుకు వేసిన తర్వాత ఒరిజినల్ టు లైనింగ్ జాయింట్ చేసుకొని అక్కడక్కడ కాట్లు పెట్టేసి లైనింగ్ మీద ఇలా కుట్లు వేసుకోవాలి. వేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టు వేయాలి. ఇలా కుట్టు వేసి మళ్ళీ యథావిధిగా మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. జాయింట్లు వచ్చినా ఏదొచ్చినా కూడా ముడతలు రాకుండా చక్కగా మనం ఇలా స్టిచ్చింగ్ చేసి కటింగ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మొత్తాన్ని. చూడండి ఎంత నీట్గా కట్ చేశాను, దార పోగు కూడా లేకుండా. ఆ చిన్న జాయింట్ని ఒక ముక్క తీసుకొని పైనుంచే ఇలా పెట్టేసి వేసేసుకోవాలి. చూసాడా? ఇలా వేసి మళ్ళీ పైనుంచి ఇలా కుట్టు వేసుకొని దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా మనం డాట్ వాళ్ళ చెస్ట్ భాగం అంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా, తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా కుట్టుకొని కింద లోడింగ్ కూడా లోనకు మలిచేసి డాట్ లోడింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 3 డాట్స్ కూడా ధీటుగా ఒకదానికొకటిగా వేయాలి. వీటికి కూడా క్లారిటీగా ఎలా వేయాలి అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో పెట్టాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో డాట్స్. ఇప్పుడు షేప్ బెల్ట్ ముందే రెడీ చేసుకున్నానండి. 3.5 ఇంచులు ఉక్సు పట్టికెళ్ళి 2.5 ఇంచులు కాజాల పట్టికెళ్ళి కట్ చేసి
ఒరిజినల్ టు లైనింగ్ కట్ చేసుకున్నాను. ఒరిజినల్ కింది వైపుకు పెట్టేసి దాని మీద బాడీ పార్ట్ని బోర్లించి లైనింగ్ దాని మీద పెట్టి ఇలా పాదమందం ఖర్చు ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసేసాను. చేసిన తర్వాత లైనింగ్ మీద నుంచి ఒక కుట్టు వేయాలి. ఇలా వేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దాన్ని లోడింగ్ చేయాలి. ఇంకో ఇలా లోనకు మలిచేసుకొని చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇవన్నీ లోనకు అనుకుంటూ మళ్ళీ ఆ లోన క్లాత్ పడకుండా చేత్తో ఇలా లోనకు నెట్టుకుంటూ చక్కగా స్టిచ్చింగ్ చేసేయాలి. చేసి రివర్స్ తీయాలి. సేమ్ ఇంకో పార్ట్ కూడా ఇదే ప్రాసెస్ అన్నమాట చేసేసుకోవాలి. పైనుంచి కింది బాజులో ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకుని ఎగస్ట్రాలు ఏమైనా ఉన్నా ఇలా కట్ చేసేసుకొని చక్కగా ఇలా మనం రెడీ చేసుకోవాలి. 2 పార్ట్స్ కూడా ఇలా రెడీ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి రెండిట్లో సమానంగా ఏది ఉందా అని. ఇప్పుడు ఉక్సుల పట్టికి 1 ఇంచున్నర పట్టి తీసుకొని చక్కగా ఇలా కుట్టు వేసేసాను. తర్వాత పైనుంచి ఇలా కుట్టు వేసాను. పైన కింద హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా లోనకు మలిచేసి అంచు మలిసి లోనకు మలుచుకొని ఇలా రఫ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసాను. ఇవి ఏంటి అంటే ఇవన్నీ తెలిసిన పనులు, కొంచెం స్పీడ్గా అర్థమవుతాయిలే అని చెప్పేసి నేను ఇక్కడ ఎక్కువగా చెప్పట్లేదు. తర్వాత కాజాల పట్టి రివర్స్ మీద వేసుకుంటే మనకు లోడింగ్ అవుతుంది. ఒరిజినల్ లేకపోతే మనం నార్మలే వేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే ఫస్ట్ ఇలా కుట్టి పెట్టుకోవాలి 3.5 ఇంచుల మీద వెడల్పు మీద. తర్వాతకి ఇలా మలిచి తర్వాతకి ఈజీగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చాలా చక్కగా వచ్చేస్తుంది చూడండి. కొంచెం ఏమైనా స్టిచ్చింగ్స్ ఉంటే ఇలా స్పీడ్ చేసి వాయిస్ ఇస్తానండి. ఎందుకంటే మొత్తం కూడా మనం బ్లౌజ్ ఇప్పుడు అది నేను కుట్టేసరికి అర్ధగంట దాడుతుంది, 40 నిమిషాలు అవుతుంది. అంతసేపు మాట్లాడాలి అంటే నా కస్టమర్లు వీళ్ళు మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. అందువల్ల నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మీరు ఈ వాయిస్ వల్ల ఈ స్టిచ్చింగ్ వల్ల చక్కగా నేర్చుకోండి నేను చెప్పే విధానాన్ని. ఇలా 2 సమానంగా చూసుకోవాలి. తర్వాతకి మనం ఏం చేయాలి అంటే ఇలా చూడండి, నెక్ చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో, చాలా చక్కగా బ్యాక్ పార్ట్ తీసుకొని లోడింగ్ చేయాలి. తెలుసు కదా, అది ఉల్టా మీద ఇది సీదా మీద వేసి కొసలు కుట్టుకోవాలి. ఇలా 2 కూడా కొసలు కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆ కొసలు తీసేసి మంచిగా ఇలా తిప్పేసి లోడింగ్ చేసుకోవాలి. చక్కగా 2 కుట్లు వేసుకోవాలి. ఇలా 2 కుట్లు వేసుకోవడం వల్ల గట్టిగా ఉంటుంది. ఆ థ్రెడ్స్ దగ్గర సమానంగా వచ్చేటట్టుగా పెట్టుకొని కుట్టు వేసుకోండి. అది మళ్ళీ అక్కడ ఏంటి అంటే ఖర్చు భుజాల మీదది వెనక్కి అనుకొని ఇక ఇలా రఫ్ చేసేసుకోండి. 2 వైపులా దార పోగు కూడా లేకుండా చక్కగా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇంకా ఇలా ఇప్పుడు ఇదే కాదండి, మనం చేతి పని చేసుకునే థ్రెడ్ పైపింగ్ ఎలానో కూడా అది కూడా కుట్టి చూపించాను. మన దాంట్లో ఒక్క రకం కాదు, చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఓకేనా. హ్యాండ్ ముందే రెడీ చేసుకున్నాను. దీన్ని ఇక చూడండి, మీకు తెలుసు కదా ఇక హ్యాండ్ ఎలా రెడీ చేయాలో. అలా చేసేసి ఇప్పుడు ఇలా సమానంగా కొలుచుకొని చంకపేలికలు కూడా వేసుకున్నానండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చంకను కుట్టుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత 2 కుట్లు వేసుకుంటే చాలా బాగుంటుంది, నీట్గా కూడా వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా చూడండి, ఇంకో చెయ్యి కూడా సేమ్ యాజ్ టీజ్గా అలాగే మనం ఎక్కించాలి. చేతులకు పైపింగ్ వేయలేదండి, ఎందుకంటే కట్ వర్క్ వచ్చింది కాబట్టి వేయలేదు. అది రాకపోతే కంపల్సరీ పైపింగ్ అయితే వేయాలి. ఓకేనా. ఇలా 2 కుట్లు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఓవర్లాక్ చేసి ఆది బ్లౌజ్కి నడుము ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం దీనికి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చిందో, చాలా నీట్గా వచ్చేసింది. ఓవర్లాక్ చేసేసాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మీ ముందే కొలిచి దాని ప్రకారం కరెక్ట్గా ఎలా వస్తుందో వేసి చూపిస్తాను. చూడండి 36 దాకా వచ్చేసింది. 33, 36 వచ్చిందండి. చేతులు చంక ఏం లేదు. నడుము ఏం చేయాలి అంటే మనం 4 భాగాలు చేయాలి. చేతులు ఎంత ఉన్నాయో అంత, చంక ఎంత ఉందో అంత పెట్టేసుకొని మనం కుట్టేసుకోవటం, మీకు అంతే, ఏం లేదు. ఇంకో ఇలా గుర్తులు పెట్టేసుకుని 4 భాగాలు 4 వైపులు, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు 4 వేసి 4 భాగాలు చేసి ఇక ఇలా మనం గుర్తులు పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని ఇక హ్యాండ్ని మడత పెట్టేసి
హ్యాండ్ ఎంత ఉందో అంత మనం చక్కగా కుట్టు వేసేసుకోవాలి. ఇలా తర్వాత ఆమ్ హోల్ కరెక్ట్గా కొలిచి వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. చంకలో కూడా ప్లస్ గుర్తు వచ్చేటట్టుగా చక్కగా ఇలా మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్ట్రైట్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా దీన్ని రఫ్ చేసి తీసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఏదైనా కూడా పని అనేది మనకి చేయాలి, కానీ ఇక అది తక్కువ ఎక్కువ అనేది కాదు. మనం కరెక్ట్గా వచ్చిందా రాలేదా, పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇలాగే అన్ని వీడియోలు నేను చక్కగా కటింగ్లు స్టిచ్చింగ్లు పెడుతూ ఉంటాను. టైం తక్కువ తీసుకుంటాను. మీరందరూ చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చాలా చక్కగా ఇచ్చేయండి. చూడండి కొలత ఎంత కరెక్ట్గా వచ్చిందో. చూశారు కదా, 36 వచ్చేసింది. ఇక 4